ఈరోజు క్రైస్తవ జీవితాలు, సంఘాలు, క్రైస్తవ కుటుంబాలు నవ్వుల పాలు ఎందుకు అవుతున్నాయంటే మనకు బైబిల్కి మనకు సంబంధం లేకుండా అయిపోయింది కాబట్టి. హల్లెలూయా. బైబిల్కి మనము ప్రకటిస్తున్న యేసయ్య లేకపోతే మనము చదువుతున్న బైబిల్లో యేసయ్యకు మన లోపల ఉన్న యేసయ్యకు సంబంధం లేదు. హల్లెలూయా. ఇంట్లో బైబిల్లో ఉన్న యేసయ్య మరణాన్ని జయించిన యేసయ్య. మనం చూపిస్తున్న యేసయ్య కరోనాకు భయపడే యేసయ్య. హల్లెలూయా. అవునా కాదా? ఇంట్లో ఉన్న యేసయ్య ముసుగును తీసివేసిన యేసయ్య. మనం వేసే యేసయ్య మాస్కులు వేసుకునే యేసయ్య. రెండో విధమైన క్రైస్తవులు ఎవరంటే వీళ్ళని మనము నామినల్ క్రిస్టియన్స్ అంటాం. ఏంది నామినల్ క్రిస్టియన్ అంటే? పేరుకు మాత్రము నామకార్థ క్రైస్తవులు. మంచిది, నామినల్ క్రిస్టియన్, నామకార్థ క్రైస్తవులు. హల్లెలూయా. ఈ రోజున్న క్రిస్టియానిటీలో 90% వీలే. బాధాకరం కానీ 90% వీలే. పేరుకు మాత్రము అబ్రహాము, ఐజాకు, ఇస్సాకు, యాకోబు అన్నీ ఉన్నాయి పేర్లు. అయితే బైబిల్లో ఉన్న దానియాలు కదా, సింహాల నోరులను మూస్తే వీళ్ళు పిల్లలను చూసి ఉరుకుతారు అనమాట. ఈ దానియాలకి ఆ దానియాలకి ఇది ప్రాబ్లం. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో ఉన్న దావీదు నిరంతరము నీ సన్నిధిలో నేను ఉంటానంటే వీళ్ళు సన్నిధిలో అస్సలు కనబడరు ఈ దావీదు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇది మొదటిది చాలా ప్రాముఖ్యము. చాలా మంది క్రైస్తవులు చేసే తప్పు ఇక్కడే. బాప్తిజం పొందుకుంటారు, దాని తర్వాత అడ్రస్ లేకుండా పోతారు. కష్టం ఒక్కటి వచ్చిందంటే అబ్బాబ్బా వణికిపోతారు వీళ్ళు. హల్లెలూయా. ధైర్యం అన్నది ఉండదు, అధికారం అన్నది ఉండదు. ఎందుకంటే సంఘానికి వీరు ఎప్పుడు రాలేదు. దీంట్లో ఇంకో టైప్ ఉంటారు అనమాట. వీరు వెళ్తారు. వీళ్ళని మనం ఏమంటామంటే జంపింగ్ క్రిస్టియన్స్ అంటాం. ఏంది జంపింగ్? తెలుగులో మంచి వర్డిస్తే బాగుంటుంది. దుంకే క్రైస్తవులు వీళ్ళు, జోకర్స్, దుంకే క్రైస్తవులు. వీళ్ళేందంటే ఒక దగ్గర ఉండరు. హల్లెలూయా. మొదటి వాళ్ళు అసలు సంఘానికే రారు. వీళ్ళు ఎట్లా అంటే ఉన్న సంఘాలన్నీ తిరుగుతామంటారు. హల్లెలూయా. వీళ్ళు కన్ఫ్యూజ్ కేటగిరీలో వచ్చేసి దేవుడే లేదని ఆఖరిగా వీళ్ళు విశ్వాసం కోల్పోతారు. బాప్తిజం పొందుకున్న మాత్రాన నేను క్రైస్తవుని అయిపోయినా, నా జీవితం మారిపోయిందిగా పరలోకం వెళ్ళిపోతున్నావు అంటే అది జ్ఞానం లేకుండా నశించడం. ఎందుకంటే ఒక రక్షణ ఉండడం ఒక వంత అయితే ఇంకోటి ఏంది, ఫలవంతంగా ఉండాలి. హల్లెలూయా. ఫస్ట్ నాన్ క్రిస్టియన్స్, సెకండ్ నామినల్ క్రిస్టియన్స్, థర్డ్ జంపింగ్ క్రిస్టియన్స్, ఫోర్త్ బిర్యానీ క్రిస్టియన్స్. వీళ్ళు ఫస్ట్ సండే మాత్రమే కనిపిస్తారు. హల్లెలూయా. యేసయ్య అప్పుడు ఎంతమందికి తినిపించాడంట? 5,000 పురుషులు. హల్లెలూయా. అంటే సుమారు 10-15,000 మంది ఉండొచ్చు కదా. అందరు వచ్చారు, మంచిగా విన్నారు, తృప్తిగా తిన్నారు, వెళ్ళిపోయారు. వాళ్ళ పేరు బైబిల్లో ఎప్పుడు రాయబడ్డాయి. హల్లెలూయా. అర్థమవుతుందా? అంటే జీవ గ్రంథంలో వారి పేరులు రాయబడలేదు. హల్లెలూయా, హల్లెలూయా. వీరికి అభిషేకం ఏందో తెలీదు, ఆత్మతో నింపబడం అన్నది ఏందో తెలీదు, ఆత్మీయ పోరాటం అంటే ఏందో తెలీదు, ఏమి తెలీదు. హల్లెలూయా. అంటే ఈ బిర్యానీ క్రిస్టియన్స్ ఎవరని అంటే సంఘంలో ఏ విషయాలలో ఇన్వాల్వ్ అవ్వరు వాళ్ళు. హల్లెలూయా. సంఘ కార్యాల్లో, సంఘ పనిలో దేంటిలో వాళ్ళు ఇన్వాల్వ్ కారు. అంటే వారిని వారు సమర్పించుకోరు అనమాట. అబ్బా ఎవరికి వచ్చింది అనుకుంటాను, ఆ సేవలు ఎందుకు, అది వెళ్తే ఇది వెళ్తాయో, పక్కన వారి మాటలు వీళ్ళ నుంచి మాట్లాడు. థర్డ్ వీళ్ళేంటంటే జోక్యం చేసుకుంటారు. హల్లెలూయా. కానీ ఐ కాల్ దెమ్ కన్వీనియంట్ క్రిస్టియన్స్. కన్వీనియంట్ క్రిస్టియన్స్ అంటే నాకు ఆఫ్ ఉంటే చర్చికి వస్తాను. హల్లెలూయా. జాబ్ ఉంటే చర్చికి రాను. హల్లెలూయా. వీళ్ళు నాకు క్లియర్గా చెప్తారంట, బ్రదర్ మీ సేవ ఎంత బాగా నడుస్తుంది కదా, నన్ను కూడా వాడుకోండి ప్లీజ్ మీ సేవలో అంటారు. నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. దాని తర్వాత ఏమంటారంటే ఓన్లీ సాటర్డే. ఏమంటారు? ఎందుకు? నాకు ఆఫ్ ఉన్న రోజే నేను దేవుని గురించి వాడబడతాను. ఆఫ్ ఉన్న రోజే కొద్దిగా జోక్యం చేసుకుంటాను. హల్లెలూయా. దే ఆర్ కన్వీనియంట్ క్రిస్టియన్స్, నాట్ కమిటెడ్ క్రిస్టియన్స్. హల్లెలూయా. అనుకూల ప్రకారంగా వీళ్ళు క్రైస్తవులు, కానీ కమిటెడ్ అంటే సమర్పించుకున్న క్రైస్తవులు. హల్లెలూయా. క్రైస్తవ జీవితంలో సమర్పణ అన్నది లేదంటే అది క్రైస్తవ జీవితమే కాదు. హల్లెలూయా. ఎందుకంటే మాదిరికరము ఎవరు మాదిరి పెట్టెళ్ళారో మనకు యేసయ్యనే. ఆయన సమర్పించుకున్న సేవ, త్యాగభరితమైన సేవ. హల్లెలూయా. ప్రజలను ముట్టే సేవ, ప్రజల కోసము సేవ, నశిస్తున్న ఆత్మల గురించి సేవ. ఇవి మన క్రైస్తవ జీవితం లేకపోతే మనము నామినల్ క్రిస్టియన్ కేటగిరీలో వెళ్ళిపోతాం. హల్లెలూయా. నామకార్థ క్రైస్తవ కేటగిరీలో వెళ్ళిపోతాం. లాస్ట్ కేటగిరీ ఎవరు అని అంటే వీరు బాగా త్యాగభరితంగా చేస్తారు. వీళ్ళు
త్యాగముతో కూడుకున్న సేవ లేదా క్రైస్తవులు బాగానే ఉంటారు, కానీ ఒక సీజన్ వరకే. సో ఐ కాల్ దెమ్ సీజనల్ క్రిస్టియన్స్. హల్లెలూయా. సీజనల్ క్రిస్టియన్స్ అంటే కాలానుకూలమైన క్రైస్తవులు. హల్లెలూయా. వీరు ఎలాంటి వాళ్ళు అంటే ఆఖరి వరకు నేను మంచి పోరాటం పోరాడి తిని నా పరుగును, ఆ మాట అనలేరు వీళ్ళు. నా పరుగును కడముట్టించింది అనేసి వీళ్ళు అనలేరు. ఎందుకంటే వీళ్ళు సీజనల్ క్రిస్టియన్స్. బాగానే ఉరుకుతారు, స్టార్టింగ్లో బాగానే చర్చ్లో ఇన్వాల్వ్ అవుతారు, అన్నీ బాగానే ఉంటాయి, కానీ ఒక సీజన్ అయిపోయిన తర్వాత గాయం. అంటే అవి మ్యాంగో సీజన్ వచ్చినట్టు. హల్లెలూయా. వచ్చినప్పుడు ఎంత తీయగా ఎల్లో బాగానే ఉంటాయి, తర్వాత ఏ చెట్టును గంట సేపు నెలంతా సంవత్సరాలు చూసినాక అనిపించదు, ఫలాలు ఉండవు. హల్లెలూయా. క్రైస్తవ జీవితం అన్నది పోరాటం అమ్మ. హల్లెలూయా. ఇక్కడ ఉట్టి పోరాడడమే కాదు, ఇక్కడ పరుగు పంతమే కాదు, కానీ ఆఖరి వరకు వెళ్ళాలి. హల్లెలూయా.